కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. కథాస్రవంతి వినిపిస్తున్న నిన్నటి తరం రచయితల కథల పరంపరలో ఈనాడు మీరు వినబోయే కథ ప్రశ్న. రచన కీర్తిశేషులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 1931 సెప్టెంబర్ 10వ తేదీన విశాఖ జిల్లా నర్సీపట్నంలో జగన్నాథరావు జన్మించారు. 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏలో స్వర్ణ పతకం సాధించారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉద్యోగంలో చేరారు. విద్యార్థి దశ నుంచే కథ రాయడం మొదలుపెట్టారు. జగన్నాథరావు రచించిన కథానికలు, నవలలు, నాటికలు మొత్తం 13 సంపుటాలుగా వెలువడ్డాయి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రికల్లో వీక్లీ కాలమ్స్ రాశారు. కొన్ని తెలుగు కథలను హిందీలోకి అనువదించారు. సాహిత్య అకాడమీ ముద్రించిన కథాసాగర్ హిందీ 60 ఏళ్ల కథానికలలో జగన్నాథరావు రచనలు అచ్చయ్యాయి. కస్టమ్స్ ఆబ్కారీ శాఖ కలెక్టర్గా కేంద్ర స్థాయి హోదాలోనూ పలు బాధ్యతలు చేపట్టిన జగన్నాథరావు 1991 సంవత్సరంలో ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య, 4 కూతుళ్లు ఉన్నారు. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. 2017 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ 86 ఏళ్ల వయస్సులో ఇచ్ఛాపురపు జగన్నాథరావు గారు కన్నుమూశారు. మీరేమిటో చాలా పరధ్యానంగా ఉన్నారు అంది అలసిపోయినట్టు నిట్టూర్పు విడుస్తూ శకుంతల. చాలాసేపటి నుంచి ఆమె రేవతిని గమనిస్తోంది. రేవతి ఏమిటో తెగ ఆలోచిస్తున్నట్టుంది. సారీ అంది రేవతి నిద్ర నుంచి మేల్కొంటున్నట్టు శకుంతల మీదకి కళ్ళు తిప్పి. అరగంట నుంచి ఏదో చెప్తోంది ఆవిడ. ఎవరెవరిని గురించో రహస్యాలు, సిగ్గుచేటు కబుర్లోనూ. మొదట కొంచెం ఆసక్తితోనే వింది రేవతి. కానీ క్రమంగా అవి వినడం మానేసింది. మాటలు చెవుల్లోకి వెడుతున్నా వాటి అర్థమేమీ ఆమెకు తెలియలేదు. ఏమిటన్నారు అంది మళ్ళాను. శకుంతలను నొప్పించడం ఆమెకి ఇష్టం లేదు. నిజానికి ఎవరినీ నొప్పించడం ఆమెకి ఇష్టం ఉండదు. అదే మిసెస్ శేఖర్ గురించి చెప్తూ ఉంటే మీరు నిద్రపోయారు అంది శకుంతల చిత్రంగా చిరునవ్వు నవ్వుతూ. ఏదో ఆలోచనలో పడిపోయాను అంది రేవతి అన్ని ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతూ. అదేలేండి, బుధవారం క్లబ్ మీటింగ్కి వస్తున్నారుగా. ఈ మధ్య మీరు అసలు అటెండెన్స్ ఇవ్వడమే మానేశారు. అందరూ ఫిర్యాదు చేస్తున్నారు. ఎంత ప్రేమైనా వారానికి ఒక్క సాయంత్రం పతిదేవుల్ని విడిచి ఉండలేరా మన రేవతి అంటున్నారు. ఈసారైనా తప్పక రండి అంది శకుంతల. అలాగే అలాగే తప్పకుండా వస్తాను అని లేచి నిలబడింది రేవతి. ఒకసారి గార్డెన్లోకి వెళ్ళి వస్తాను. ఆయన ఏం చేస్తున్నాడో ఏమో. పార్టీ అంటే తెగ తాగుతాడు అంటూ రేవతి జవాబుకి ఎదురు చూడకుండానే బయలుదేరింది శకుంతల. ఆవిడ వెనక్కి తిరగకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆపకుండా మాట్లాడడంలాగే ఆగకుండా వెళ్లడం ఆమెకు అలవాట్లా ఉంది అనుకుంది రేవతి. 11 దాటింది. పార్టీకి వచ్చిన వాళ్ళంతా అటు ఇటు చిన్న చిన్న గుంపుల్లో కూర్చున్నారు. సాయంత్రం చక్కగా అమర్చిన కుర్చీలు ఎవరికి కావలసినట్టు వాళ్ళు తిరిగి వేసుకున్నారు. గార్డెన్లో అక్కడ అక్కడ 2, 3 దీపాలు వెలుగుతున్నాయి. ఆడ మగ పొదల పక్కన చెట్ల కింద నీడల్లోనూ చిన్న గుంపుల్లో కూర్చున్నారు. అదంతా చాలాసేపటి నుంచి హాల్లో కూర్చున్న రేవతి గమనిస్తోంది. చాలామంది చేతుల్లో గ్లాసులున్నాయి. బేరర్సు ప్రతి 10 నిమిషాలకి అందరి దగ్గరికి వెళ్ళి అడిగిన వాళ్ళ గ్లాసులు నింపుతున్నారు. ఇవన్నీ చూస్తోన్న రేవతి భర్త కోసం కళ్ళతోనే వెతుకుతోంది. 20 నిమిషాల క్రిందట అతను అటువైపు మామిడి చెట్ల కిందకి వెళ్ళడం చూసింది. అప్పటికి 4-5 నిమిషాల ముందు ఇప్పుడే వస్తాను రేవతి, చటర్జీతో చిన్న పని ఉంది అని చెప్పి వెళ్ళాడు. అందుకే అతను అలాగ ఒంటరిగా వెళ్లడం చూసి ఆశ్చర్యపడింది రేవతి. మరో 4-5 నిమిషాల తర్వాత కళ్యాణి కూడా అటే వెళ్లడం గమనించింది రేవతి. ఇప్పటిదాకా ఎదురు చూసింది. ఇద్దరూ బయటికి రాలేదు. ఆ నీడల్లో ఎక్కడో ఉన్నారు. ఏమిటి జరుగుతోంది? జీవన్కి కళ్యాణితో ఏం పని? అది అర్ధరాత్రి సమయాన మసక చీకట్లో. తనతో అబద్ధమాడి తనని వదిలి వెళ్లాల్సినంత పని ఏమిటది? అతి నెమ్మదిగా బయటికి వచ్చి గార్డెన్లోకి నడిచింది రేవతి.
కొత్త సంవత్సరం కొంచెం సేపట్లో రాబోతోంది. తన జీవితంలోనూ కొత్త మలుపు రాబోతోందా అన్న ఆలోచన వచ్చింది ఆమెకి. పెళ్ళయ్యాక సంవత్సరం దాటింది. జీవన్ ఎప్పుడూ ఇలాగ చేయలేదు. అతనిలో వేలెత్తి చూపదగిన లోపం ఏమీ కనిపించలేదు. అందుకే తాను అతన్ని ఆరాధించగలిగింది. అతను అంతే. రేవతి అంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. ఈవేళ పార్టీలో ఏమైంది? తన ఆలోచన తప్పేమో. వాళ్ళిద్దరూ కాక అక్కడ ఇతరులు కూడా ఉండి ఉండొచ్చు. జీవన్ ఎప్పటి మనిషే కావచ్చును. కానీ అలా అని కళ్ళతో చూసి తెలుసుకుంటే గాని తనకు మనశ్శాంతి ఉండదు. పలకరించిన ఒకరిద్దరికి ఏదో చెప్తూ రేవతి వీలైనంత దూరంగా వెళ్ళింది. జీవన్, కళ్యాణి వెళ్ళిన వైపు. స్పష్టంగా ఏమీ కనిపించడం లేదు గాని దూరంగా చెట్టు కింద ఇద్దరూ నిలబడి ఉండడం చూసింది రేవతి. కొంచెం పరిశీలనగా చూశాక అతను జీవనని, ఆమె కళ్యాణి అని సందేహం లేకుండా తేలింది. మసక వెలుతురులో అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా నిలబడి మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. మీరు ఇక్కడికే వచ్చారా అంటూ ఎదురుగా నిలబడింది శకుంతల. అవును, ఇక్కడ బాగుంది. న్యూ ఇయర్ రాగానే డిన్నర్ సర్వ్ చేస్తారట. గుడ్, నాకు ఆకలిగానే ఉంది. ఏమిటో చెప్తోంది శకుంతల. రేవతి ఆమె తల పక్క నుంచి దూరంగా చెట్టు కింద జీవాన్ని చూస్తూ మధ్య మధ్య ఏదో జవాబిస్తోంది. శకుంతల నిరవధికంగా మాట్లాడుతోంది. జయంతికి ఆ కళ్యాణ్ అంటే చాలా అభిమానమట. ఎంత అభిమానం అయితే మట్టుకు బహిరంగంగా అంత విచ్చలవిడిగా తిరుగుతున్న మనిషిని ఈ పార్టీకి పిలుస్తాడా? నాకు ముందు చూచాయిగా తెలిసినా నమ్మలేదు. లేకపోతే వచ్చేదని కాదు అంటోంది శకుంతల. అవును అంది నీరసంగా రేవతి. అయినా ఎంత మంచితనం ఉంటే మట్టుకేం? జయంతి ఈ చిన్న వయసులోనే కోటీశ్వరుడైపోయాడు. అందంగా ఉన్న ఆడది అవుపిస్తే చాలు. ఏ లక్షణంగా పెళ్లి చేసుకోకూడదు? సంసారంలో చక్కని వాళ్ళు లేరు? మర్యాదస్తుల్లో మంచి అందగత్తెలు లేరు? నా అతనికి పెళ్ళి అంటే పడదట అంటూ నిట్టూర్చింది శకుంతల. కూర్చుంటే అంత స్పష్టంగా తెలియదు గాని ఆమె ఈ సంవత్సరంలోనూ రూపాయికి అర్ధ రూపాయి వంతును ఒళ్ళు పెంచింది అనుకుంది రేవతి. ఆ కళ్యాణి అంతేట. పుస్తకం తెచ్చుకుని బీరువాలో పెట్టినట్టు మగవాడిని కొంగు కట్టుకుంటుందట. సరే, దాని మాటకేం గాని. రేవతి కుర్చీలో కూర్చుని చెట్టు వైపు చూస్తోంది. మరో 10 నిమిషాలు ఏదో చెప్పి శకుంతల మరో చోటికి వెళ్ళిపోయింది. ఆ పతిదేవులు ఆవిడికి దొరకకుండా ఎందుకు తిరుగుతున్నారో రేవతికి అర్థమైంది. 4-5 నిమిషాలు జీవన్, కళ్యాణి కనిపించలేదు. తర్వాత ఇద్దరూ రావడం చూసింది రేవతి. చేతిలో చెయ్యి వేసి ఒకరి ముఖంలోకి ఒకరు చూస్తూ ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. మిగిలిన వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చే వరకు చేతులు కలిపే ఉన్నారు. చేతులు విడగానే ఆమె అటు, జీవన్ హాలు వైపు వెళ్ళిపోయారు. ఇంక ఏం సందేహం ఉంది అనుకుంది రేవతి. అంత బాహాటంగా అలాగే వాళ్ళిద్దరూ. తల తిరుగుతున్నట్టుంది రేవతికి. వాళ్ళిద్దరి మధ్య చనువు చూస్తే చాలా కాలపు చరిత్ర ఉన్నట్టు కనిపించింది. దిగ్గున లేచి బయటికి నడవబోయింది. మా ఆయన్ని ఎక్కడైనా చూశారా అంటూ ఎదురైంది శకుంతల. ఇందాక అలా వెళ్ళారు అని దూరానికి చేయి చూపించి బయటికి నడిచింది రేవతి. బ్యాగులో నుంచి తాళాలు తీసి కారు స్టార్ట్ చేసి ఇంటికి చేరింది. మోసం, ద్రోహం అనుకుంది రేవతి. చల్లటి మంచినీళ్ళు తాగి కొంచెంసేపు సోఫాలో కూర్చున్నాక ఆమె షాక్ నుంచి కొంచెం తట్టుకుంది. చేయవలసిన దాని గురించి ఆలోచనలో పడింది. ఇంతకాలం జీవన్ తన నుంచి ఇది ఎలాగ దాచాడు? ఆమె లేకుండా జీవన్ సామాన్యంగా ఎక్కడికి వెళ్ళాడు. ఊళ్ళకి వెళ్ళినా చాలాసార్లు తనని తీసుకునే వెళ్తాడు. కళ్యాణికి అతనికి మధ్య ఇంతవరకు రావడానికి అవకాశం ఎలా వచ్చింది? అంతకన్నా ముఖ్యం, ఆ అవసరం ఎలా వచ్చింది? తనలో ఏమైనా లోపం ఉందా? రేవతి తన ప్రవర్తనని నిష్పక్షపాతంగా విమర్శించుకుంది. కొన్ని పొరపాట్లు తాను చేసిన విషయం ఆమె ఈ సింహావలోకనంలో గుర్తించింది. 2-3 సార్లు అతను చాలా ఉత్సాహంతో ఎక్కడికైనా వెళ్ళాలని, ఎవరినైనా ఇంటికి పిలవాలని ప్రతిపాదిస్తే తాను అంగీకరించలేదు. నాకు ఒంట్లో బాగులేదనో, చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయనో అంది. అప్పుడు జీవన్ కొంతసేపు చిన్నబుచ్చుకున్నట్టు కనిపించేవాడు. కానీ త్వరలోనే మళ్ళీ మామూలు మనిషి అయ్యేవాడు. తాత్కాలికంగానే అయినా అతన్ని అంతగా తన అదుపులో పెట్టుకున్నందుకు సంతోషించిందని జ్ఞాపకం తెచ్చుకుంది రేవతి. ఇలాంటివి అన్ని సంసారాల్లోనూ ఉంటాయి. అవి అతని ప్రవర్తన లాంటి పరిణామాలకు దారితీయడం సామాన్యంగా జరగదు. ఒకవేళ జరిగినా తప్పకుండా కలహాలతోనో వాదోపవాదాలతోనో ఆ సంగతి తెలిసి తీరుతుంది. జీవన్ ఎందుకు ఇలాగైపోయాడు ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంది. కొంతసేపు అయ్యాక అలసిపోయింది రేవతి. అతను రాగానే ఏదో తేల్చుకుందామనే ఒక సంకల్పం ఆమెలో బలపడసాగింది.
ఆ ఆలోచనతోనే ఆమె నిద్రలోకి జారింది. ఏదో కల. రెండు బలమైన చేతులు ఆమెను చుట్టుకుంటున్నాయి. త్రుళ్ళిపడి లేచింది రేవతి. జీవన్ ఆమెని రెండు చేతుల్లోనూ పొదివి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెడుతున్నాడు. పెనుగులాడి అతని చేతులు తప్పించుకుని దిగిపోయింది రేవతి. నిద్రలోనే నడిచి వెళ్లి బెడ్ మీద పడుకుంది. హాల్లో గడియారం 3 గంటలు కొట్టింది. అంటే జీవన్ తాను వెళ్ళిపోయినా ఇప్పటిదాకా పార్టీలో ఉన్నాడన్నమాట. లేక తన తర్వాత బయలుదేరి ఎక్కడెక్కడ తిరిగొచ్చాడో? ఆ ఆలోచన మళ్లీ నిద్ర రాకుండా చేసింది. కళ్ళు విప్పకుండా ఆమె మిగిలిన రాత్రి అలాగే గడిపింది. జీవన్ 2-3 నిమిషాలలో నిద్రపోగలగడం ఆమెకు సంతోషం కలిగించలేదు. నిజానికి అతను మదనపడాల్సింది. ఆ తర్వాత వారం 10 రోజులు ఆ ఇంట్లో సుఖశాంతులు లేవు. ఉన్నది నిర్లిప్తత, నిశ్శబ్దం. ఒక్కసారి జీవితం అంతా మారిపోయినట్టు ఉంది రేవతికి. జీవన్ మీద ఆమె కోపం రోజురోజుకి ఎక్కువ అవుతూ వచ్చింది. ఆ రాత్రి జరిగిన దానిలో ఆమెకు పెద్ద అవమానం జరిగిందనే భావన మరీ బలవత్తరం అవసాగింది. ఒకసారి జీవన్ అడిగాడు, ఎందుకలా ఉన్నావు అని. ఎలా ఉన్నాను అంది రేవతి. అదే, మాట్లాడవు, చిరునవ్వు మాట సరే సరి, నా వైపు చూడడం కూడా మానేసావు. ఎందుచేత? అదే అడుగుతున్నాను. నిజంగా మీకు తెలీదా? తెలీదు. కోపంతో బిగబట్టుకుపోయింది రేవతి. ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు జీవన్. మీకంతా తెలుసును అంది చివరికి. అంతా అంటే ఏమిటి? మీరు చేసింది, మీ ప్రవర్తన. ఏం చేశాను? రేవతి మాట్లాడలేదు. తనకే అన్యాయం జరిగినట్టు ప్రవర్తిస్తున్నాడు జీవన్. అతను బతిమిలాడినా రేవతి ముఖం తిప్పుకుని మౌనంగా ఉండిపోయింది. మరో 2 రోజులు పోయాక జీవన్ చాలా ఉత్సాహంగా వచ్చాడు. రేవతి, రేవతి అని గట్టిగా పిలిచాడు పూర్వంలాగే. సోఫాలో కూర్చుని జోళ్లు ఉప్పుకుంటూ తనను అలాగే పిలవడం అతనికి అలవాటు. ఆమె పుస్తకం చదువుకుంటోంది. వంటవాడు టీ ఇస్తాడు లేనని ఆమె లేవలేదు. మళ్లీ పిలిచినా ఆమె చరించలేదు. ఆమె గదిలోకి వచ్చాడు జీవన్. పుస్తకం అంత బాగుందా? అంత గట్టిగా పిలిచినా వినబడలేదు అన్నాడు నవ్వుతూ. పుస్తకం పక్కన పడేసి, ఏమిటి అంది రేవతి. ముందు టీ ఇయ్యి. వాడివ్వలేదు? లేదు, వద్దన్నాను. ఏ? వాడిస్తే నాకు బాగుండదు. దీనికి ఏం చెప్పాలో తెలియలేదు రేవతికి. సరే పదండి, నేను తెస్తాను అని లేచి వెళ్ళి తెచ్చింది. గారెలు టిఫిన్ తింటూ బాగున్నాయి అన్నాడు. రేవతి ఏమీ అనలేదు. నువ్వు తిను. వద్దని తల ఊపింది రేవతి. అలా అనకు, నీకు ఆకలి వేసే టైం ఇది అంటూ ఒక గారె తుంచి ఆమె నోట్లో పెట్టబోయాడు. ప్లీజ్, నన్ను బలవంతం పెట్టొద్దు. పోనీ టీ తాగు. 2 కప్పులు టీ చేసి తానొకటి తీసుకుని ఆమె ఒకటిచ్చాడు. కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. గుడ్ న్యూస్ తెచ్చాను అన్నాడు జీవన్. అలాగా? ఏమిటో తెలుసుకోవాలని లేదా? చెప్పేదైతే మీరే చెప్తారు. నీకు చెప్పేదేమీ లేదు. అవునవును అంది రేవతి వెటకారంగా. జీవన్ చిరునవ్వు పోకుండా, అంటే ఏమీ లేదులేండి. క్షణమాగి, పద ఏదైనా సినిమా చూసొద్దాం. మీరు వెళ్ళి రండి. కాదు, నువ్వు రా. నా ఏ? రావని లేదు, అంతే. కానీ నువ్వు రాకపోతే నాకు బాగుండదు. పర్వాలేదు. కంపెనీ లేకుండా సినిమా ఏమిటి? నాకు అలాగే నచ్చదు. మీ ఫ్రెండ్ని రమ్మనండి. ఎవరిని? ఎవరైతేనే. కాకపోతే కళ్యాణిని రమ్మనండి. కళ్యాణి? ఆమె గురించి నీకెలాగ తెలుసును? ఏ, అంత రహస్యం అనుకున్నారా? కాదులే, కానీ ఇలాంటి మాట నువ్వు నమ్ముతావని అనుకోలేదు. కళ్యాణి నమ్మదగిన మనిషి కాదు, అది మీరు ఒప్పుకోవచ్చు. ఆమె విషయం వదిలి, అది కాదు ప్రశ్న. నన్ను నమ్మలేవన్నమాట. అది ప్రశ్న కాదు. నా కళ్ళని నేను నమ్మడమా మానడమా అనేది ప్రశ్న. దానికి సమాధానం నాకు తెలుసును, మీకు తెలుసును. అంటే? అవును, ఆ రాత్రి చూశాను. అందుకేనన్నమాట అంత తొందరగా వచ్చేసావు. మరేమనుకున్నారు? అలసిపోయావు కాబోలు, వెళ్ళిపోయావనుకున్నాను. అలాగా? కొంచెంసేపు ఆగి, చూడు రేవతి, నీకు నన్నేమైనా అడగాలనుంటే అడుగు. నా తత్వం నీకు తెలుసును. ఉన్నమాట చెప్తాను. అడగడానికేముంది? అంత పబ్లిక్గా చెయ్యి చెయ్యి పట్టుకుని తిరిగిన వారు, అది అంతమంది మధ్యన చెప్పేందుకు మిగిలింది ఏమిటి? అలా ఎందుకు చేశానో అడగొచ్చును. తెలియకపోతే కదా అడగడం. నా గురించి నీకు తెలుసును, కళ్యాణి గురించి తెలుసును. విన్నవన్నీ నమ్మకూడదు. చూసినవా అంది రేవతి బాధతోనూ కోపంతోనూ.
నిట్టూర్చి లేచి లోపలికి వెళ్ళాడు జీవన్. రేవతి కొంత నిరుత్సాహపడింది. జీవన్ తనకు తానే కళ్యాణి విషయానికి మళ్లించడం, చెయ్యరానిదేది చెయ్యనట్టే ప్రవర్తించడం ఆమెకు మరింత కోపం కలిగించాయి. అయితే జీవన్ పూర్తిగా నిర్దోషైన అయి ఉండాలి, లేదా అతను జరిగిన దానికి పూర్తిగా సంతోషిస్తూ ఉండాలి. తన కళ్ళ సాక్ష్యమే లేకపోతే అతన్ని ఏమైనా అనేందుకు ఏ పరిస్థితుల్లోనూ ఆమె అంగీకరించి ఉండేది కాదు. చేతులు కలుపుకుని నడిస్తే అది నువ్వనుకున్న దానికి సాక్ష్యం కాదు రేవతి అన్నాడు జీవన్ తిరిగొస్తూ. అలాగా? అవును. చెట్ల వెనకాతల గుసగుసలాడ్డమూ కాదనుకుంటాను. కాదు. సరే, ఆ మాట మీరన్నాక వాదించేదానికే ఉంది అంది రేవతి కోపంతో దహించుకుపోతూ. ఇది అన్నాడు ఒక కవరు ఆమె ముందు పడేస్తూ. ఏమిటి అంది రేవతి. నేను బయటికి వెళ్ళాక చూడు, నీ ప్రశ్నలకి జవాబు దొరుకుతుంది అని జీవన్ చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళాడు. ఏమీ అర్థం కాలేదు రేవతికి. కవరు తెరిచి చూసింది. లోపల ఒక ఫోటో, అందులో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఇద్దరూ నవ్వుతున్నారు. చెయ్యి చెయ్యి కలుపుకుని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ నడుస్తున్నారు. ఒక్కసారి నీరసించిపోయింది రేవతి. ఆ అమ్మాయి రేవతి, అతను శివరాం. 4 ఏళ్ల కిందటి కథ తాను పూర్తిగా మరిచిపోయింది. ఈ ఫోటో ఉందని ఆమెకు తెలీదు. అది జీవన్ దగ్గర. ఆ రోజు అంతా పూర్తిగా మెరుపులాగా ఒక్కసారి కళ్ళ ముందుకొచ్చింది. శివరాం అంటే తనకి చాలా అభిమానం ఉండేది. క్లాసు మొత్తం మీద అతనొక్కడితోనే ఆ మాత్రమైనా చనువు ఉండేది. అతని మర్యాద, మన్నన ఆమెకి చాలా నచ్చేది. క్లాసులో చాలామంది బాగా ఉన్నవాళ్లే. వాళ్ళందరూ అతన్ని అవకాశం చిక్కినప్పుడల్లా ఆట పట్టించేవారు. వీలైనంత వరకు శివరాం కూడా పుచ్చుకున్నదంతా ఇచ్చేసేవాడు. కానీ 10 మందిని ఎంతవాడైనా ఒంటరిగా ఎదుర్కోవడం కష్టం. శివరాం ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళ మీద కంప్లైంట్ చేసేవాడు కాదు. లేకపోతే మరీ కష్ట సమయంలో అతని చిరునవ్వు మాయమై గంభీరత ముఖంలోకి వచ్చేది. అంతే. అందుకే ఆమెకి అతనంటే అభిమానం. క్లాసులో ఈ హీనమైన అల్లరి చేసే వాళ్ళకి కామరాజు లీడర్గా ఉండేవాడు. అతని తండ్రి ఏవో రాజకీయాల్లో అధికారం, డబ్బు చేసుకునేవాడు. ఆ రెండు పుష్కలంగా ఉన్న వాళ్ళకి ఉండే గర్వం, క్రౌర్యం పూర్తిగా ఉండేది కామరాజుకి. మొదట అతను రేవతితో స్నేహం చేసే ప్రయత్నం చాలా చేశాడు. నోట్స్ అడిగేవాడు. తన పుట్టినరోజు పార్టీకి పిలిచేవాడు. సినిమాకి రమ్మనేవాడు. ఏదీ కాదన్నాక, ఆశ మిగలకపోయాక రకరకాలుగా ఆమెను గొడవ చేసేవాడు. ఒకసారి రూములోకి ఆమె వస్తూ ఉంటే కావాలని డాష్ చేశాడు. చేతిలో ఉన్న బరువైన పుస్తకంతో అతని ముఖం మీద కొట్టి 4 రానిచ్చింది రేవతి. పొరపాటు అందరూ చేస్తారు, నేను చూసుకోలేదు అన్నాడు కామరాజు, పెదవి నుంచి ముక్కులో నుంచి వస్తున్న రక్తం తుడుచుకుంటూ. ఆ పొరపాటు నేను చేశాను, ఇంకొంచెం జరగలేదు, పిటి అంది రేవతి. అప్పటినుంచి వాడు తన జోలికి రావడం మానేశాడు. కానీ శివరాం మీద దాడి మరింత ఉధృతంగా చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి శివరాం కాలేజీ ఫీజు, పరీక్ష ఫీజు కట్టలేకపోయాడు. అదే సమయంలో ఎక్స్కర్షన్ కూడా డబ్బు కట్టాలి. క్లాసులో ఎవరో చాలా ఆనందంగా ఈ విషయాలను గురించి చర్చిస్తూ ఉంటే తాను విన్నది. రేవతి చాలా బాధపడింది. మంచి మార్కులు వచ్చేవి శివరాంకి. లేమి వల్ల అతని కాలేజీ చదువు దినదిన గండంలాగా ఉంది. అలాంటి బాధలు లేకపోయినా అతనికి ఆ డబ్బు 700-800 పిలిచి ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇవ్వగలిగి ఇచ్చినా అది అంగీకరించిన ఆభిజాత్యం అతనిలో ఉందని రేవతికి తెలుసును. 2 రోజులు చాలా బాధపడిపోయింది రేవతి. తానేమీ చేయలేకపోవడం ఆమె బాధని మరికొంత ఎక్కువ చేసింది. 3వ రోజున సుభద్ర నవ్వుతూ వచ్చి, మీ హీరో కథ విన్నావా? కామరాజుకి దూరపు చుట్టరికము, దగ్గరగా స్నేహం ఉన్నది శకుంతలకి. ఏమిటది అంది చికాకుతో రేవతి. అందులో నీకు ఒక పాత్ర ఉంది హీరోయిన్ గారు అంది సుభద్ర నవ్వుతూ. ఊరికే వాగకు, చెప్పు అంది రేవతి. మీ హీరో కాలేజీ మానేశారుట అంది సుభద్ర. పాపం డబ్బు దొరకలేదన్నమాట అంది రేవతి. వాళ్ళ నాయన చిన్న అయ్యవారుట. వాళ్లకుండే ఆస్తి తెలుసుగా. ఈయనకి 8 అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళుట. ఎలా వస్తుంది? వాళ్ళ మేనమామ పంపించేవాడుట. కూతురికి అడ్వాన్స్ కట్నం అన్నమాట. తల ఊపింది రేవతి. కామరాజు అంతా తాను పెట్టుకుంటానన్నాడు. ఆశ్చర్యపడింది. కామరాజా? ఆ, ముష్టి అక్కర్లేదన్నట్టు హీరోగారు. అవును, అతను భలే పౌరుషం ఉన్నవాడు. అతనికి నువ్వంటే చాలా అభిమానం. అవును, మంచి స్నేహితుడు. తెలుసు. నీకు అతనంటే చెప్పు చెప్పు అంది వాడిగా రేవతి. అభిమానం అంది శకుంతల. అవును, అందుకే ఈ పందెం కట్టాడు కామరాజు. పందెమా? ఏమిటది? సింపుల్. పార్కులో అతను, అదే
హీరో నువ్వు చెయ్యి చెయ్యి కలుపుకుని 6 నిమిషాలు తిరిగితే 1000 రూపాయలు ఇస్తాడట. రేవతి ఆశ్చర్యంతో కోపంతో మాట్లాడలేదు. భలే రొమాంటిక్గా ఉంది కాదు. కామరాజ్ ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయిలే. బ్యూటిఫుల్. ఏమిటా బ్యూటీ అంది రోషంగా రేవతి. ఐడియా. నీకు మీ హీరోకి ధైర్యం ఉంటే అతని సమస్యలు 6 నిమిషాల్లో పటాపంచలైపోతాయి. మీరిద్దరూ ఓడిపోతే అందరూ మిమ్మల్ని చూసి మీ గురించి చెప్పుకుని నవ్వుతారు. ఆలోచించి అది నిజమేననుకుంది రేవతి. కామరాజు నిలువున విషం మనిషి. లోపల పొంగుతున్న ఉద్రేకంతో ఆ డబ్బు తెమ్మను రేపు సాయంత్రం అంది రేవతి. ఆశ్చర్యంగా నిజంగా అంది సుభద్ర. ఏ మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బు లేదా అంది రేవతి. చీత్కారంతో అతనికే ఈ 1000 2000 లెక్క కాదు అంది సుభద్ర. ఆ రాత్రి నిద్ర రాలేదు రేవతికి. ఉద్రేకంలో ఆ పందెం కట్టింది. కానీ తాను చెయ్యాల్సింది తలుచుకుంటే ఆమెకి చాలా భయంగా ఉంది. ఈ వార్త తెలిస్తే నాన్న ఏమంటారు, అమ్మ ఏమంటుంది? ఇప్పటికే గోడల మీద పేర్లు రాశారు రాస్కెల్స్. ముందు ముందు తన మాట ఏమవుతుంది? అసలు శివరాం అంగీకరిస్తాడా? అతను కాదంటే బాగుండును. కానీ అతని చదువు, భవిష్యత్ అంతా రేపు జరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. అతనికి ఏమీ నష్టం కలగకపోవచ్చు, తనకి చాలా నష్టం కలగవచ్చు. మర్నాడు శివరాం ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. ఇది నిజమేనా అన్నాడు పందెం మాట ఆమె అంగీకారాన్ని గురించి ప్రస్తావిస్తూ. అవును. ఏ మీకు భయంగా ఉందా అంది అప్పటికే ఆలోచనల్లో సతమతమైపోయిన రేవతి. అవునండి, నాకు భయంగానే ఉంది. మీరనుకున్న భయం కాదు. ఈ పని చేస్తే మీరివ్వవలసిన ఖరీదు తలుచుకుని నాకే నేను బాగానే ఉంటాను అన్నాడు శివరాం. పర్వాలేదులేండి, జీవితంలో కొన్ని ప్రమాదాల నుంచి పరిగెట్టడం అంతకన్నా పెద్ద ప్రమాదాలకి తావిస్తుంది అంది. కొంచెం ఆలోచించి అది మీ పరిస్థితికి ఎలాగ అన్వయిస్తుందో నాకు బోధపడడం లేదు అన్నాడు శివరాం. ఆ చర్చ ఇప్పుడు వద్దులేండి. వీళ్ళందరూ ఆడియన్స్గా వస్తారనుకుంటాను. సాయంత్రం రండి, లేకపోతే నా పరువు పోతుంది అంది రేవతి. తల ఊపాడు శివరాం. ఏ క్షణంలోనైనా కన్నీళ్లు వచ్చేలాగా ఉంది అతని ముఖం. ఆ సాయంత్రం మళ్లీ ఫోటో వంక చూసింది రేవతి. ఆ 6 నిమిషాలు ఎలాగ గడిచాయో. 2 సార్లు కిందకి మీదకి ఆ పార్కులో నడిచారు. చెయ్యి చెయ్యి పట్టుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ, వాళ్ళందరినీ ఏడిపించాలని నవ్వుతూ. అమ్మకి నాన్నకి తెలియలేదు. లేక చెమట పోసింది రేవతికి. తనకి తెలియనివి చాలా జరిగాయన్నమాట. ఈ ఫోటో జీవన్కి ఎలాగొచ్చింది? అప్పటి ఎక్సైట్మెంట్లో ఫోటో తీసిన సంగతే తనకి తెలీదు. అది చూస్తే తనకే ఇలాగ ఉంది. జీవన్ ఏమనుకున్నాడు? ఈ ప్రసక్తి అతనెప్పుడూ తేలేదు. ఎంచేత? ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంది రేవతి. కళ్యాణి, జీవన్ తనలాగా శివరాంలాగానా? ఏమిటో అంతా అయోమయంగా ఉంది ఆమెకి. మరికొంచెం సేపు అయ్యాక వచ్చాడు జీవన్. ఈ ఫోటో ఎవరిచ్చారు మీకు అంది అతను కూర్చోగానే రేవతి. ఎవరైతే నేనులే అన్నాడు జీవన్. పోనీ ఎప్పుడిచ్చారు అంది రేవతి. పెళ్లి చూపులకు వచ్చే ముందు రోజు పోస్టులో పంపారు. మరి మీరు నన్నెప్పుడు ఈ విషయం అడగలేదే అంది గొంతుకు ఎండిపోయినట్టు రేవతి. నాకు తెలుసును. అయినా చెప్పండి. వద్దు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఫోటో తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి కిందకి పడేశాడు జీవన్. ఇది పూర్తిగా మర్చిపో. అసలు నేను ఈ ఫోటో ఉంచడం తప్పు, నీకు చూపడం మరీ తప్పు. అది ఈ సందర్భంలో. నన్ను క్షమించు. అతను లేచి నిలబడ్డాడు. రేవతి అతని చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆపుకోలేని దుఃఖం ఆమెను మాట్లాడనివ్వడం లేదు. కానీ ఏదో చెప్పబోతోంది. ఏమిటి రేవతి, ఏమిటి అన్నాడు జీవన్. జవాబుగా ఆమె అతనికి మరింత దగ్గరగా అయిపోయింది. చాలాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడలేదు. చివరికి రేవతి, ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని. అడుగు. మీకు మీకు అమ్మాయి కావాలా, అబ్బాయా అంది అతని కళ్ళల్లోకి చెప్పలేనంత ప్రేమగా, జాలిగా చూస్తూ. మీరింతవరకు ప్రశ్న కథ విన్నారు. రచన కీర్తిశేషులు ఇచ్ఛాపురపు జగన్నాథరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ
1980వ సంవత్సరం యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.